రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, చదువమ్మా. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దాను నదికి వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎవరు తెచ్చుదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. అతడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి అంట ఒక టీచర్ క్లాస్లోకి వచ్చి పిల్లల్ని ఎలా అడిగిందంట, రే నాన్న అరటికాయ వల్ల 2 ఉపయోగాలు చెప్పండిరా అందంట. ఏంటి? అరటికాయ వల్ల 2 ఉపయోగాలు చెప్పండిరా అందంట. వెంటనే వాళ్ళల్లో తెలివైన వాడు ఒకడు టక్కని చెయ్యెత్తాడు. ఏంట్రా చెప్తావా? రైట్ చెప్పరా అంది. వెంటనే వాళ్ళు లేసి అన్నాడంట, టీచర్ ఏం లేదు టీచర్, అరటికాయ ఒలిసి తింటే బలం వచ్చిద్ది, అదే తొక్కను తొక్కితే కాలు జారి నడుమిరిగిద్ది టీచర్ అన్నాడంట. ఏమన్నాడు? అరటికాయ తింటే బలం వచ్చిద్ది, ఆ తొక్కను తొక్కితే ఏం జరిగిద్ది? పడి నడుమిరిగిద్ది. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే, పడిన వారిని పైకి లేపే ప్రభు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ మాట ఎందుకు చెప్పాను తెలుసా? అరటికాయ వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, తింటే బలం వచ్చింది, తొక్కను తొక్కితే దెబ్బ తగిలిద్ది. ఈరోజు వాక్యం అరటికాయ ఒలిచి నీ చేతిలో పెట్టినట్లుగా దేవుడు పెట్టబోతా ఉన్నాడు. అయితే ఆ వాక్యాన్ని నీవు తిన్నావనుకో దీవించబడతావు, దాందేముందలే అనుకున్నావు అనుకో ఇంకా పడిన స్థితిలోనే ఉంటావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు ఇక్కడ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. అయితే దానికి ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అడిగితే, లోకానికి దేవునికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఏంటి అని అడిగితే, లోకములో ఎవరైనా పడిపోయారు అని అడిగితే చూస్తే ఎవరైనా వారు ఉన్న స్థితిలో నుంచి కూలబడిన స్థితిలోనికి, జారిపోయిన స్థితిలోనికి, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, లేకపోతే ఆశీర్వాదం విషయంలో కావచ్చు, పడిన స్థితిలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళను చూసి ఈ లోకం ఏం చేసిద్దో తెలుసా? పకా పకా నవ్విద్దంట. ఏం చేసిద్ది? పకా పకా నవ్విద్ది లోకం. అయితే దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళు పడిన వారిని చూసి నవ్వితే మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా? రే వీడు పడతాడని నాకు తెలుసురా అని ప్రవచనకర్తలాగా చెప్పేవాళ్ళు మరికొంతమంది. వీడు పడతాడని నాకు ముందే తెలుసు, నేను అనుకున్నంత పని అయిపోయింది అని చెప్పేవాళ్ళు మరికొంతమంది. అయితే నా యేసయ్య మనసు ఎలాంటిదో తెలుసా? ఒకవేళ నీ జీవితంలో పడిపోయిన స్థితిలో నీవు ఉంటే, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆశీర్వాద విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఒకవేళ నీవు పడిపోతే నా యేసయ్య మనసు ఎలాంటిదో తెలుసా? మందిరములో కూర్చుని, అయ్యో నేను పడిన స్థితిలో ఉన్నానే, నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు? నా బాధ ఎవరికి చెప్పుకుంటాను? నా బాధ ఎవరికి చెప్పలేనే? అన్ని విషయాలు అందరితో పంచుకోలేం. కొన్ని చెప్పుకునే విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. అలాంటి విషయాలు ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో నువ్వేం చేస్తావో తెలుసా? మందిరంలో కూర్చుని పైకేమో నవ్వుతానే కనబడతావు, మాట్లాడతావు, చాలా చక్కగా ఉన్నట్టుగా ఉంటావు. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు ఆంకేంటి బానే ఉందనుకుంటారు. కానీ నీ లోపల బాధ, నీ లోపల వేదన, నీ లోపల కన్నీరు, నీ లోపల ఉన్న దుఃఖ
దుఃఖం ఎవరికి తెలుసు? హృదయాంతరంగములను పరిశోధించగలిగిన నా యేసయ్య మాత్రమే నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఆయన చూసి అనుకుంటాడంట, దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు వేదన పడతా ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే, పైకేమో బాగానే ఉన్నావు కానీ లోపలున్న వేదన, లోపలున్న దుఃఖాన్ని బట్టి, లోపల పడుతున్న బాధను ఎవరికి చెప్పుకోలేక లోలోపల ఏడుస్తూ ఉంటే, ఆ ఏడ్పును చూసిన నా దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి పైకి లేవనెత్తి నిలబెట్టేవాడే నేను ప్రకటించే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పడిపోతే నవ్వేవాడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పడిపోయి ఏడుస్తుంటే ఏడిస్తే ఏడువో, నాకేం పని అని ప్రక్కన వెళ్ళిపోయేవాడు కాదు. కానీ నా యేసయ్య పడిపోయిన నిన్ను చూసి పైకి లేవనెత్తేవాడే నా యేసయ్య. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా పడిపోయిన స్థితిగతులు ఉన్నాయేమో. ఎక్కడ పడిపోయావని నేను అడగను కానీ, ఎలా పడిపోయావని కూడా నేను అడగను కానీ, పడిపోయిన నీకే అర్థం కావాలి. ఆత్మీయతలో పడిపోయావా? ఆర్థికంగా పడిపోయావా? ఆరోగ్యపరంగా పడిపోయావా? డబ్బు పరంగా పడిపోయావా? ఎక్కడ పడ్డావో నాకు తెలియదు. అయితే ఈరోజు యేసయ్య నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? పడిన నిన్ను పైకెత్తేవాడే నా దేవుడు. హల్లెలూయా. ఈ లోకములో ఎవ్వరి మీదో ఆశ పెట్టుకున్నావేమో, ఎవరైనా పైకి తీస్తారేమో, సహాయం చేస్తారేమో, లేపుతారేమో, ఆదరిస్తారేమో. నో, ఈ లోకం ఎవ్వరూ కూడా నిన్ను లేపరు. కానీ నా యేసయ్య పడిన నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపి నిలువబెట్టేవాడే నా దేవుడు. హల్లెలూయా. ఈరోజు నా వాక్య అంశం, పడిన నిన్ను పైకెత్తాలంటే, పడిపోయిన నిన్ను పైకి లేపాలంటే, గుంటలో ఉన్న నిన్ను లేపి నిలబెట్టాలంటే, యేసయ్య నిన్ను చూడాలంటే ఆయనకు ఇష్టము కలిగించే మంచి గుణగణాలు నీలో ఉండాలి. ఏ మంచి లేకుండా నేను లేపుతాడా యేసయ్య? చెప్పాలి. ఏ మంచి లేకుండా లేపుతాడా? లేపడు. యేసయ్య నిన్ను చూడాలంటే, యేసయ్య నిన్ను పైకి లేపాలంటే, యేసయ్యకు ఇష్టము పుట్టించే మంచి లక్షణాలు మనలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఆ లక్షణాలు నీవు గనక అవి కలిగి ఉంటే ఖచ్చితంగా నేను లేపి నిలబెడతాడు యేసయ్య. ఈరోజు మనం చదువుకున్న పాఠములో నుంచి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయములో 7 వచనాలు చదివాం. అయితే 7 వచనాల్లో 7 మంచి విషయాలు ఉన్నాయి. మీ మనసును ఎటూ వెళ్ళనీయకుండా, మీ మనస్సును ఆధీనములో పెట్టుకుని చక్కగా వాక్యాన్ని వింటే ఈరోజు నువ్వెక్కడ పడిపోయావో నీకు అర్థం కావాలి. పడిపోతే నిన్ను యేసయ్య ఇంకా ఎందుకు చూడలేదో అర్థం కావాలి. ఆ మంచి లక్షణాలు నీలో ఉన్నాయో లేవో కూడా నీవే గ్రహించుకోవాలి. తెలుసుకుని సరి చేసుకుంటే మరలా ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, అవమానించబడిన చోటే నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి విజయోత్సవముతో ఊరేగింపజేయబోతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, రండి మన పాఠంలోకి వద్దాం. దేవునికి మనల్ని చూసినప్పుడు దేవునికి నచ్చాల్సిన లక్షణాలు ఏంటో చూద్దాం. రండి, 2వ రాజుల గ్రంథము చదువుదాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ స్థలములో ప్రవక్త అయిన ఎలీషా గారి దినాలి. ఎలీషా గారి దినాలలో ఏలియా గారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా 2 ఆత్మను పొందుకుని బలమైన పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో ఒకరోజు ఆ దైవజనుడి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అంటున్నాడు, దైవజనుడా, నీ దగ్గర మాకున్న స్థలం సరిపోవట్లేదయ్యా, మేము వెళ్ళి మరి మ్రానులు నరుక్కొని తెచ్చుకుని చక్కగా గృహాన్ని కట్టుకుంటాం, వెళ్ళమంటారా అన్నాడు. వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. వెళ్ళి గొడ్డలు తీసుకుని నరుగుతూ ఉన్నారు. ఆ గొడ్డలి జారి నీళ్ళల్లో పడిపోయింది. తర్వాత మరలా దైవజనుడు చెట్టు కొమ్మను వేసాడు. మరలా గొడ్డలి పైకి వచ్చింది. తర్వాత ఇదంతా ఇక్కడ ఉన్న స్టోరీ.
అయితే మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దీంట్లోది మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి ఆయన అడుగుతున్న మాట ఏంటి అని అడిగితే అయ్యా, నీ యొద్ద మాకు స్థలము ఇరుకుగా ఉన్నది. ఏమంటున్నాడు? ఇరుకుగా ఉన్నది. దీని నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అని అడిగితే, ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, అయ్యా, ఇక్కడున్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది. ఏం కావాలని కోరుకుంటున్నాడు? విశాలత కావాలని కోరుకుంటున్నాడు. నెంబర్ 1, ఏం కావాలని కోరుకుంటున్నాడు? విశాలత కావాలని కోరుతా ఉన్నాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, అయ్యా, ఈ స్థలం మాకు సరిపోట్లా, విశాలత కావాలని కోరుకుంటున్నాడు. దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగితే, ఈరోజు మనకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోకూడదు, తృప్తి పడకూడదు. అంటే అదేంటండి, ఉన్న వాటితో తృప్తి పడకూడదా? ఇంకా కావాలని కోరుకోవాలా? అత్యాశ పడాలా అని అనుకుంటారేమో. నేను అంటుంది అత్యాశ పడమని కాదు, ఉన్న దానిలో ఇది చాలు, ఇది చాలే, ఎంత మట్టుకు చాలు అనుకోవద్దు. ఎందుకు అని అడిగితే, దేవుడు నిన్ను ప్రేమించి చిన్న ఉద్యోగం ఇచ్చాడనుకో, నువ్వేం చేయాలో తెలుసా? ఈ చిన్న ఉద్యోగం చాలయ్యా అనుకోకూడదు. ప్రభువా, ఇంకా విస్తరించయ్యా, ఇంకా విస్తరించు. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? నా సరిహద్దులను విశాలపరచు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే, అయ్యా, మాకున్న స్థలం సరిపోవట్లేదు, విస్తరణ కావాలి. విస్తరణ కోరుకుంటా ఉన్నాడు. విస్తరించాలయ్యా, ఈ ఇరుకులో కాదు, విస్తారంగా విస్తరించాలని కోరుతా ఉన్నాడు. ఈరోజు ఆధ్యాత్మికంగా దీన్ని మనం ఎలా ఆలోచన చేయాలి, ఆధ్యాత్మికంగా దీని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అని అడిగితే, ఏం కావాలి అని అడిగితే, మనం కూడా ఉన్న స్థితిలో ఉండడం కాదు, విస్తరణను కోరుకునే వారిగా ఉండాలి. ఈ చిన్న ఉద్యోగం చాలే, ఈ చిన్న వ్యాపారం చాలే, ఇది చాలు, ఇంతే, ఈ చిన్న సంఘం చాలే, ఈ 100 మంది విశ్వాసులు చాలే, ఈ చిన్న మందిరం చాలే కాదు, విస్తరణను కోరుకునే వారిగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం కోరుకోవాలంట? విస్తరణను కోరుకోవాలి. ఎప్పుడూ కూడా ఉన్న స్థితిలో సంతృప్తి పడకూడదు, కానీ ఉన్నత స్థితి కోసం ఆరాట పడేవారిగా ఉండాలి. ఏం కోరుకోవాలి? ఉన్న స్థితితో సంతృప్తి పడేవారిగా కాక ఉన్నత స్థితి కోసం ఆరాట పడేవారిగా ఉండాలి. దీనిని ఆధ్యాత్మికంగా అలవర్చుకుంటే, రోజుకు అరగంట ప్రార్థన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? రోజుకి అరగంట ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన అరగంట ప్రార్థన అంటే దేవుడు నిన్ను పడిన చోట నుంచి పైకి లేపుతాడా? లేపడు. నీలో విస్తరణ కావాలి. ఎలా? అరగంట ప్రార్థించే నువ్వు గంట ప్రార్థన చేయాలి, గంట ప్రార్థన చేసే నువ్వు 2 గంటల ప్రార్థన చేయాలి. విస్తరణ, ప్రతి దానికి కూడా విస్తరణ అనేది కోరుకోవాలి. మీకు బాగా అర్థం కావాలి అని అడిగితే, ఏలియా తన జీవితంలో సేవా దినాలు పూర్తయిపోతూ ఆరోహణమయ్యే సమయంలో ఏలియా అన్నాడు, ఎలీషా, నా దగ్గర మంచి పరిచర్య చేస్తున్నావు, ఏం కావాలయ్యా నీకు అన్నాడు. వెంటనే ఎలీషా ఏమని ఉంటాడు? అయ్యా, నీ దగ్గర ఉన్న ఆత్మ నాకు ఇచ్చేయి అన్నాడా? అనలా. జాగ్రత్తగా మనస్సు పెట్టి బైబిల్ చదివితే అక్కడ ఒక సత్యం మనకు అర్థమైంది. ఏంటో తెలుసా? ఎలీషా పలికిన మాట ఏంటో తెలుసా? దైవజనుడా, నువ్వు వెళ్ళిపోతున్నావు, అయితే నీ మీదున్న ఆత్మ కంటే, నిన్ను నడిపించిన ఆత్మ కంటే, నీకంటే 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న స్థితిలోనే ఉండటం కాదు, కానీ మన ఆత్మీయ స్థితి విస్తరించాలి, విస్తరణను కోరుకోవాలి. ఇక్కడ ఎలీషా అంటున్నాడు, అయ్యా, నీవు నడిచిన బాటలోనే నడుస్తాను, అయితే నిన్ను నడిపించిన ఆత్మ కంటే 2 పాళ్ళు పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఏం కోరుకున్నాడు? 2 పాళ్ళ ఆత్మను కోరుకున్నాడు. వాస్తవానికి ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయే ముందు ఎలీషా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బహుగా కృంగిపోయాడు ఎలీషా. ఎందుకు? ఇంతవరకు దైవజనుడు నేను కలిసి తిరిగాం కదా,
ఇంతవరకు అయ్యగారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాను కదా, ఇంతవరకు అయ్యగారు ఏది చేయమంటే అది చేశాను కదా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళి రమ్మంటే అక్కడికి వెళ్ళాను, ఏం చూడమంటే అది చూశాను, వెళ్ళరమ్మంటే వెళ్ళొచ్చాను. దైవజనుడు వెళ్ళిపోతున్నాడు, నా పరిస్థితి ఏంటని లోపల అగ్ని మండిపోతా ఉంది, వేదనతో రగిలిపోతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, బాధపడతా అంటున్నాడు. అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావు, అయితే నిన్ను నడిపించిన ఆత్మ కంటే 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలయ్యా అన్నాడు. హల్లెలూయా. మీలో చాలామంది అనుకుంటున్నారు ఏలియా వెళ్ళేటప్పుడు ఎలీషా ఏడ్చాడా, మీకు తెలుసా అనుకున్నట్టుగా చూస్తున్నారు నయంగా. ఒకసారి చదవండి బైబిల్లో మాట, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి ఆ మాటను చదవండి అమ్మా. నా తండ్రి ఇశ్రాయేలు రథాలు రౌతులు నీవే కదయ్యా, నీవు లేకపోతే ఈ దేశం ఏమైపోయిద్దయ్యా, నీవు లేకపోతే ఈ ప్రజలేమైపోతారయ్యా, నీవు లేకపోతే నేనేమైపోతానయ్యా అని ఏడుస్తా ఉన్నాడంట. ఈ మాట చూసినప్పుడు నేను మాట అనుకున్నాను, ఈ మాట ఏడుస్తూ ఉంటే దేవుడు అనుకుని ఉంటాడు, పక్కా నవ్వుకుని ఉంటాడు దేవుడు. ఎందుకు నవ్వు ఉంటాడు? ఎలీషా దైవజనుడు వెళ్ళిపోతున్నాడని ఏడుస్తున్నావా, దైవజనుడు వెళ్ళిపోతున్నాడని వేదన పడుతున్నావా? ఎలీషా కృంగిపోకు, ఏలియా మీద 1 పాలి ఆత్మ ఉంటే 2 పాళ్ళ ఆత్మతో నిన్ను అభిషేకించి నేను వాడుకోబోతున్నా, భయపడద్దు అని దేవుడు అని ఉంటాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కొంత సమయాన్నే దేవునికి ఇస్తున్నావేమో, కొంత టైమే దేవునితో గడుపుతా ఉన్నావేమో, కొద్ది సమయమే దేవునికి ఇచ్చి ఇది చాలే, ఈ భక్తి చాలే, ఇది చాలే, ఇంత మట్టుకు నాకు చాలు అనుకుంటున్నావేమో. అయితే నీవు విస్తరణను కోరుకునే వ్యక్తిగా ఉండాలి. ఎలీషా జీవితంలో జరిగిన అద్భుతం చెప్తాను వినండి. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా అడిగిందేంటి? అయ్యా 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని అడిగాడు కదా. తెలుసా మీకు, 2 పాళ్ళ ఆత్మను నిజంగా ఎలీషా పొందుకున్నాడు. ఎలా? కొన్ని ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఎలీషా దినాలలో ఏలియా అంట 2 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడంట. ఎవరు? ఏలియా 2 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడు. కానీ ఎలీషా 4 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం చేశాడు? డబల్ ఆశీర్వాదం అడిగాడు కదా, 2 పాళ్ళ ఆత్మ అడిగాడు కదా. జాగ్రత్తగా వినండి. ఏలియా 2 రాజుల దగ్గర ప్రవక్త పనిచేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడు. ఇంకొక విషయం తెలుసా? ఏలియా 20 సంవత్సరాల పరిచర్య చేస్తే ఎలీషా 40 సంవత్సరాల పరిచర్య చేశాడు. మరొక అద్భుతం చెప్పనా? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 13 అద్భుతాలు చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఎలీషా 13 అద్భుతాలు చేసి చనిపోతే ఆయనలో ఉన్న ఆశ, ఆయనలో ఉన్న మంట, నేను 2 పాళ్ళ ఆత్మను పొందుకోవాలి, 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నాడే. ఆ మంట ఆయనలో ఉంది కనుక 13 అద్భుతాలు చేసి ఆయన చనిపోయిన తర్వాత ఎలీషాని సమాధి చేస్తే ఆ ప్రాంతంలోనంట యుద్ధం జరుగుతూ ఉందంట. యుద్ధం జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి చనిపోతే ఈ వ్యక్తిని ఎక్కడ సమాధి చేయాలో అర్థం కాక ఆ పరుగున వాళ్ళు వచ్చంట అక్కడ గుంటేదో కనపడుతుందని ఆ రాళ్ళు పక్కకి తీసి ఈ చనిపోయిన వాడి బాడీని దానిలో పడేశారు. జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ చనిపోయిన వాడి బాడీ దానిలో పడిందో, దానిలో ఎవరి శవం ఉంది? ఎలీషా గారి శవం ఉంది. ఎప్పుడైతే ఈ చనిపోయిన వాడి బాడీ దాంట్లో పడిందో, ఆ చనిపోయిన వాడి బాడీ పడగానే లోపల ఉన్న మృతతుల్యమైన ఎండిపోయిన సమాధి చేయబడిన ఎలీషా ఎముకలలోని జీవం ఈ చనిపోయిన వాడిని పడేయంగానే వీళ్ళలోకి వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళు వేసి కూర్చున్నాడు అండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బతికున్నప్పుడు 13 చేశాడు, చనిపోయిన తర్వాత కూడా 14వ అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. నీలో ఆశ అన్నదే ఉండాలి కానీ, నీలో మంట అన్నదే ఉండాలి కానీ, నీ ఆశ ఒకవేళ నీవు చచ్చిపోయినా ఆశను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణమును నా యేసయ్య
తీర్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు విస్తరించాలన్న ఆశ నీలో ఉండాలి. విస్తరణ అనేది నువ్వు కోరుకోవాలి. నీవు కోరుకుంటే తప్పకుండా దేవుడు విస్తరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అంటే ఒక దైవజనుడు సేవకు పిలువబడ్డాడంట. జాగ్రత్తగా వినండి. సేవకు పిలువబడితే ఆ దైవజనుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఆయనకి చక్కని జాబ్ ఉంది. జాబును విడిచిపెట్టాడు. జాబును విడిచిపెట్టి సేవ చేయడానికి వెళ్తే 1 వారం, 2 వారాలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఎవరూ రావట్లా ప్రార్థనకి. పాస్టర్ గారే ముందు, పాస్టర్ గారేమో ఎదరా. ఈయనేమో డ్రమ్ము కొట్టి పాటలు పాడతాం, ఆమె వందెత్తాం. ఈయన వాక్యం చెప్తాం, ఆమె వాక్యం చదువుతాం. వీళ్ళిద్దరే చూసి ఆ దైవజనుడికి చాలా బాధ అనిపించిందంట. యేసయ్యా, నేను మంచి జాబును వదిలిపెట్టుకుని వచ్చేసాను కదా, నాలో ఆశ ఉంది సేవ చేయాలని. కానీ ఏంటయ్యా, ఆమెకేం వాక్యం చెప్పను, ఆమె నేనే కూర్చుంటున్నాం, ఎక్కడ ఎవరు లేరయ్యా అని బాధపడి ఏడుస్తూ ఉంటే ఆ రాత్రి ప్రభువు మాట్లాడాడంట. నా కుమారుడా, పిలిచిన దేవుడిని నేను ఉన్నాను కదా, నువ్వు ఆశపడ్డావు, నీ ఆశను తీరుస్తాను, కంగారు పడద్దు అన్నాడు. పొద్దున్నే లేసి అయ్యగారు ప్రార్థన చేసుకుంటున్నారు. విచిత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. పొద్దున్నే లేసి అయ్యగారు ప్రార్థన చేసుకుంటున్నాడు. వెంటనే ఒక వ్యక్తి వచ్చాడు గుమ్మలోకి. అయ్యగారు, ఒక వ్యక్తికి బాగోలేదు, ప్రార్థన చేయాలి, వస్తారా అన్నాడు. ఎప్పుడెవరు వచ్చి పిలుస్తారా అని నేను చూస్తున్నానయ్యా, వస్తాను అన్నాడు. వెంటనే ఈ పాస్టర్ గారు అనుకుంటున్నాడు, అసలే కొత్తగా సంఘం పెట్టాను, నేను అక్కడికి వెళ్ళి బైబిల్ తీసుకుని బాగా గద్దించి యేసు నామములో పో అని గట్టిగా ప్రార్థన చేస్తే నా ప్రార్థనని అబ్బో కుర్రోడు అసలే బాగా ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు అనుకుంటారు అని మంచి ఊపు మీద వెళ్ళాడు ఈయన. ఇంతకు అక్కడికి వెళ్ళేసరికి తారుమారైపోయింది. ఏంటో తెలుసా, ఆ వ్యక్తి మరణ పడకల మీద ఉన్నాడు. ఆ వ్యక్తికి 2-3 సంవత్సరాల నుంచి ఎయిడ్స్ వచ్చింది. చావు బ్రతుకుల్లో ఉన్నాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఇంటోళ్ళందరూ బయట పెట్టేసి ఇప్పుడు అందరూ తలో మూలం కూర్చుని ఉన్నారు. అయ్యగారిని పిలిచారు. ఎందుకు? ప్రార్థన అన్న చేస్తే బతికితే బతుకుతాడు, లేకపోతే సత్తే అక్కడ పడేద్దాం అని. ఆ టైంలో అయ్యగారిని పిలిచాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు మంచి ఊపు మీద బైబిల్ తీసుకుని వచ్చిన ఊపంతా తగ్గిపోయింది ఇక్కడికి రాగానే. ఎందుకు? ఏ తేలు కుట్టినోడుగో ప్రార్థన చేయమంటే తగ్గిపోయిందంటే ఓ గొప్ప అద్భుతం జరిగిందని ఒక వాట్సాప్ మెసేజ్ అన్నా పెడతారేమో అనుకున్నాను, ఒక స్టేటస్ అన్నా పెడతారేమో అనుకున్నాను. ఇదేంట్రా, ఇక్కడికి వచ్చి చూస్తే చచ్చిపోయేవాడు ఆడేమో అస్థిపంజరం లాగా మంచంలో పడుకుని న్యాయంగా చూస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఈడెప్పుడు పోతారని పక్కల వాళ్ళు చూస్తున్నారు. ఏం చేయాలా అని ఆ పాస్టర్ గారు వచ్చి అర్థం కాక అలాగే నుంచున్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడా, నువ్వు ప్రార్థన చేయి, కార్యం నేను చేస్తానన్నాడు. వెంటనే ఇప్పుడు ఈ సేవకుడికి ఏం చేయాలో అర్థం కాల. బైబిల్ మూసేశాడు. జిప్పు తీసిన బైబిల్ మరలా జిప్పు మూసేసి ఇప్పుడు బైబిల్ చేత్తో పట్టుకుని ఆ ఎయిడ్స్ పేషెంట్ మంచం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ మంచం చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. యేసు రక్తమే జయం చెప్పాలి అందరూ కూడా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, జీసస్ అంటున్నాడు. యేసు రక్తమే జయం అంటున్నాడు. ఇప్పుడు తిరుగుతూ మొదలుపెట్టాడు. చూసేవాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఈ పాస్టర్ గారికి ఇక్కడికి రాగానే ఏం పూనిందో అర్థం కావట్లేదు. వచ్చేటప్పుడు బాగానే వచ్చాడు కదా, ఆయనకు ప్రార్థన చేయ్యా అంటే కొబ్బరి నూనె సీసా తీసుకుంటాడేమో, ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని బైబిల్ తీసుకుని తిరిగేస్తున్నాడు అని చూస్తున్నారు. అద్భుతం జరిగింది తెలుసా? 3 సార్లు ఈ దైవజనుడు యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని తిరుగుతూ ఉండగానే 4వ రౌండ్లో ఆ మంచం మీద పడుకున్న వ్యక్తికి, ఎండిపోయిన లాంటి చేతుల్లోకి, మరణ పడకల మీద ఉన్న ఆ వ్యక్తికి యేసు రక్తమే జయమన్న మాట ఎప్పుడైతే చెవులో పడిందో ఎండిపోయిన నరాలలోనికి దేవుడు శక్తినిచ్చాడు. కాళ్ళు కదపడం మొదలుపెట్టాడు, చేతులు కదపడం మొదలుపెట్టాడు, అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా పోతాడని బయట పెడితే కదులుతున్నాడేంట్రా అని చూస్తున్నారు. జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? దైవ సేవకుడు 7వ రౌండ్ తిరుగుతూ ఉండగానే ఈ వ్యక్తి కూడా లేచి యేసు రక్తమే జయమని అయ్యగారు వెనకాల తిరుగుతున్నాడు. అంటే చప్పట్ల కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా! యేసు రక్తములో శక్తి ఉంది, యేసు రక్తములో ప్రభావం ఉంది. యేసు అన్న మాట వినబడగానే అతనిలోనికి, ఎండిన ఎముకలలోనికి దేవుడు జీవాన్ని పంపించాడు. హల్లెలూయా!
ఈరోజు ఎలీషా కూడా 14 అద్భుతాలు చేద్దాం అనుకున్నాడు, 13 చేశాడు, చనిపోయాడు. చనిపోయిన ఆ సమాధిలోనికి ఎప్పుడైతే ఈ బాడీని వేశారో చచ్చిపోయిన ఈ వ్యక్తి కూడా లేచి నిలబడ్డాడు. అది ఎన్నో అద్భుతం? 14వ అద్భుతం. ఈరోజు నీవు నేను కూడా, ప్రభువా నన్ను విస్తరింపచేయ్యా, నా కుటుంబాన్ని విస్తరింపజేయి, నా కుటుంబాన్ని, నా భర్తని, నా బిడ్డలను, నాకు కలిగిన సమస్తమును విస్తరింపచేయని నీవు అడగగలిగితే, యేసయ్య చూసినప్పుడు నీవు అడుగుతూ ఉంటే, అది చూసిన నా దేవుడు పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను పడిపోయినట్టే ఉంచడు కానీ విస్తరింపచేయడానికి ద్వారాలు తెరుస్తాడు నా యేసయ్య. హల్లెలూయా. ద్వారాలు తెరవాలంటే ఏం కావాలి? ఆశ కావాలి. ఆశ లేకపోతే ఏమీ కూడా జరగదు. అడగనదే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. ఇది లోక సామెత. అయితే దేవునిలో కూడా, దేవుణ్ణి కూడా నువ్వేం చేయాలో తెలుసా? అడగాలి. ఏమని? విస్తరణను అడగాలి. 2వ పాయింట్ చూద్దాం, సమయం అయిపోతూ ఉంది. 2వ పాయింట్ చూద్దాం. చూడండి, అదే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీ సెలవైతే చాలు. 2వ మాట, మొట్టమొదటి మాట విస్తరణను కోరుకున్నారు. 2వ మాట విధేయతను నేర్చుకోవాలి. మనం ఏమి నేర్చుకోవాలి? చెప్పాలి నోరు తెరిచి. ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? విధేయత. ఇక్కడ ఈ ప్రవక్తల శిష్యులలో ఒకడు వచ్చి అంటున్నాడు, మేము వెళ్తామయ్యా అంటల్లా. ఏమన్నాడు? మేము వెళ్తామయ్యా అంటల్లా, మేము వెళ్ళిపోతానికి ప్రిపేర్ అయిపోయామయ్యా అంటల్లా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? దైవజనుడా, సేవకుడా, నీ సెలవైతే. ఏమన్నాడు? చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పాలి, మీకు అర్థం కావాలంటే. నీ సెలవైతే, ఏలినవాడా నీ సెలవైతే మేము పలానా పని కోసం వెళ్దాం అనుకుంటున్నాం. హల్లెలూయా. ఎంత విధేయత. 2వదిగా ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? విధేయతను నేర్చుకోవాలి. మొట్టమొదటిగా విస్తరణను కోరుకోవాలి. 2వదిగా విధేయతను నేర్చుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు? దైవజనుడా, అయ్యా, ఏలినవాడా, మేము ఈ పని చేయాలనుకుంటున్నాం. అయితే నీ సెలవైతే, నీవు సెలవిస్తే, నీకిష్టమైతే, నీవు పంపితే, నీ వెళ్ళమంటేనే, నీ వద్దంటే మేము వెళ్ళాం. నీ వెళ్ళమంటే, నీ సెలవైతే మేము మా కార్యక్రమం మేము పూర్తి చేస్తాం. చక్కని మాట కదా. ఈరోజు ఈ మాటను ఆధ్యాత్మికంగా ఈ మాట మనకేం పాఠం నేర్పుతుంది అని అడిగితే, మన గృహాలలో పెద్దవారు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు కదా. మనం ఏదైనా పని చేసేటప్పుడు చెప్పాలా వద్దా? చెప్పాలా? వాళ్ళతో నాకేంట్లే అనుకోవద్దు. వాళ్ళు పెద్దవారు గనక ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? విధేయత. ఏం చేయాలి? విధేయత. విధేయత చూపించి ఈ పని చేస్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఇది జరిగిస్తున్నానని చెప్పటమే విధేయత. వినయాన్ని మనము నేర్చుకోవాలి. 2వదిగా ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? వినయాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే ఏ మనసు కావాలి? చెప్పాలి, ఏ మనసు కావాలి? వాళ్ళతో నాకేంట్లే అనుకోవద్దు, దీన మనస్సు కావాలి. 2వదిగా ఇంకో మాట చెప్పనా? ఇంటిలో పెద్దవారే కాదు, 2వదిగా దైవ సేవకులు. నీవేదైనా నీ కుటుంబంలో పని చేసుకోవాలనుకున్నా, ఏదైనా చెయ్యాలనుకున్నా, ఏదైనా ప్రారంభించాలనుకున్నా, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టడం నేర్చుకోవాలి. ప్రార్థనతో పని ఏముందని ఏది పడితే అది చేసేస్తే తర్వాత ఎన్నో అరాచకాలు ఎదురవుతాయి. అలా కాకుండా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన చిత్తాన్ని గ్రహించడానికి, అయ్యా నేను ఈ పని చేస్తా ఉన్నా, నీ చిత్తమేనా అని దేవుని చిత్తానికి లోబడాలి. 2వదిగా దైవ సేవకులకు చెప్పాలి. 3వదిగా కుటుంబంలో ఉన్న పెద్దవారికి చెప్పాలి. ఈ 3 బట్టి నీలో వినయం ఉంటే, వినయము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాశనానికి ముందంటే ఏమి నడిచింది? వాళ్ళతో నాకేంట్లే అని మనం అనుకుంటే గద్దైనా ఎక్కించగలడు,
గడ్డైనా మేపించగలడు. హల్లెలూయా. ఏంటి? గద్దెక్కించేది ఆయన పనే, గడ్డి మేపించేది కూడా ఆయన పని. గర్వపడకూడదు. గర్వముతో కూడిన మనసు మనలోనికి ఎన్నడూ కూడా రాకూడదు. అహంకారమైన మనసు రాకూడదు. పడిపోవటం అహంకారమైన మనసు కానీ గర్వపు మనసు కానీ మనలోకి వస్తే వెంటనే ఏం జరిగింది అంటే ఇంక పడిపోతాడు అని అర్థం. ఎందుకు? దానియేలు గ్రంథంలో మనం ఒక రాజుని చూస్తాం. ఆ రాజు చాలా గర్వపడతాడు. నాకేంట్లే, నేను రాజును కదని గర్విస్తాడు. 7 సంవత్సరాలు గద్దె దింపి గడ్డి మేపించాడు యేసయ్య. హల్లెలూయా. ఏం చేశాడు? గద్దె దింపాడు, గడ్డి మేపించాడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. రెండవదిగా ఈ పాఠములో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే వినయాన్ని నేర్చుకోవాలి. అందుకే మనం పాట పాడతాం. ఏమని పాడతాం? దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. ఏంటంట? గర్విష్ఠులను ఏం చేస్తాడు ఆయన? గడ్డి మేపుతాడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. వినయము కలిగిన మనస్సు కలిగి దేవుని చేతి కింద దీనత్వం కలిగి జీవిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? పడిపోయిన నిన్ను పైకి లేపుతాడు. 3వ మాట చూద్దాం. చూడండి, సమయం అయిపోతా ఉంది. 3వ మాట 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. యొర్దాను నదికి పోయి తలో ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుము. ఆమేన్. హల్లెలూయా. 3వ పాయింట్ ఏంటంటే శ్రమను అలవర్చుకోవాలి. ఏం చేయాలి? శ్రమను అలవర్చుకోవాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, శ్రమే నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అన్నాడు. ఏమన్నాడు? చెప్పాలి. ఏమన్నాడు? శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుద్దంట. కొంతమంది శ్రమను పడడానికి ఇష్టపడరు, విజయాన్ని పొందడానికి ఇష్టపడతారు. కష్టపడడానికి ఇష్టపడరు. కష్టం లేకుండా సుఖంగా గాలిలో పేక మేడలు కట్టమంటే కట్టేస్తారు. గాలిలో కట్టిన పేక మేడలు గాలిలోనే కూలిపోతాయి. హల్లెలూయా. చాలామంది కష్టపడడానికి ఇష్టపడరు కానీ విజయాన్ని పొందడానికి ఇష్టపడతారు. అలా ఉండకూడదు. 3వదిగా వారు నేర్పే పాఠం ఏంటి అని అడిగితే శ్రమను అలవర్చుకోవాలి. శ్రమ పడ్డానికి ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు చదువుకునే పిల్లవాడు చదువుని ఎలా చదవాలి? కష్టంగా చదవకూడదు. ఎలా చదవాలో తెలుసా? ఇష్టంగా చదవాలి. ఎలా చదవాలి? సంకీర్తన ఎలా చదవాలి? కష్టంగా చదువుతున్నావా? ఇష్టంగా చదువుతున్నావా? ఇష్టంగా చదవాలి. కష్టంగా చదవకూడదు. ఇష్టంగా చదివినప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాం మనం. హల్లెలూయా. చాలా మందిలో ఉండే ఆలోచన ఏంటంటే నేను చదివేస్తున్నా, నాకు మంచి మార్కులు వచ్చేస్తాయి. వీళ్ళేం సాఫీగా తిని పడుకొని నిద్రపోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎవరో చూపిస్తే రాసుకుందామంటే అది కష్టమైద్దా? అది మంచి పనేనా? లేదు. పగలనక రాత్రనక కష్టపడాలి, చదవాలి. నీవు కష్టపడి చదివినప్పుడు తప్పకుండా మంచి మార్కులతో విజయాన్ని సాధిస్తావు. హల్లెలూయా. ఇంకొంతమంది ఉద్యోగం కోసం ప్రాకులాడతారు. వారి విషయంలో కూడా ఉద్యోగం కోసం ప్రయాసపడాలంటే కూడా కష్టపడాలి. కష్టపడినప్పుడు, శ్రమ పడినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఇంకొంతమంది నేను ఇల్లు కట్టుకోవాలంటారు, పునాది రాయేరు. బిల్డింగ్ ఆ రంగులు ఈ రంగులు కలలోనే వేసేస్తూ ఉంటారు. కలలో వేసేస్తే నిత్య జీవితంలో జరుగుతాయా? జరగవు. నీవు అనుకున్న ఇల్లు కట్టబడాలన్నా, నీవు అనుకున్న పెయింటింగ్ వేయాలన్నా
ముందు కట్టేస్తే నిరీక్షణ రావు గారు పెయింటింగ్ వేసేస్తారు. ఆయన పెయింటింగ్ వేయాలంటే ముందు ఏం చేయాలి? పునాది రాయి వేయాలి, సిమెంట్ రావాలి, ఇటుక రాయి రావాలి, కావలసినవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు నీవు కట్టిన తర్వాత ఫోన్ చేస్తే మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి రంగులు వేస్తారు. ముందే ఊహించేసుకుని ఈ కలర్ వేద్దాం, ఆ కలర్ వేద్దాం అంటే కుదిరిద్దా? దేనికి వేస్తావు కలరు? శ్రమ పడాలి. శ్రమ పడి నీవు కష్టపడితే తప్పకుండా నువ్వేం చేస్తావు? విజయాన్ని సాధిస్తావు. మీకు ఒక విషయం చెప్పనా? యేసయ్య కూడా శ్రమ పడ్డాడు. యేసయ్య శ్రమ పడ్డాడా? మీకు ఎలా తెలుసండి? చిన్నతనములోనే తన తండ్రి వడ్రంగి పనిచేస్తూ ఉంటే ఆయన తండ్రికి సహాయం చేశాడు. మరొక విషయం తెలుసా? ఒకసారి చదవండి, మీరు బైబిల్లో చదవండి. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. హల్లెలూయా. ఏ మనసును ఆయుధంగా ధరించుకోవాలంట? శ్రమ పడే మనసును. హల్లెలూయా. ప్రణాళికలు వేయటం కాదు, శ్రమ పడాలి, కష్టపడాలి. కష్టపడిన తర్వాత నువ్వు ప్రణాళిక వేసుకో. ఒకసారి అంట ఒక వ్యక్తికి 10 రూపాయల కాగితం దొరికిందంట. 10 రూపాయల కాగితం దొరికితే ఈడ 10 రూపాయల కాగితం చేత్తో పట్టుకుని వంతెన మీద కూర్చుని, కిందేమో బాగా ఫుల్గా కాల వెళ్తుంటే వంతెన మీద కూర్చుని 10 రూపాయల గురించి ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు. పగటి కళలు అంటారే, పగటి కళలకు అంటున్నాడు. ఈ 10 రూపాయలు పెట్టి కోడి పిల్లను కొంట, కోడి పెద్ద అయిన తర్వాత మేక పిల్లను కొంట, మేక పిల్లను కొన్న తర్వాత ఒక పాలిచ్చే గేదెను కొంట, కొన్న తర్వాత మా ఆవిడ ఎంతకే పాలు వాళ్ళ అమ్మాళ్ళకు పోసిద్దా, మా అమ్మాళ్ళకు పోసిద్దా అని ఈ కాలం మీదే ఉండి 10 రూపాయలు చేత్తో పట్టుకుని ఊహించుకుంటున్నాడంట. ఈలోపు నిద్రొచ్చింది, వెనక్కపడ్డాడు. కోడి లేదు, మేక లేదు, గేదె లేదు. మనోడు అడ్రస్ లేకుండా మద్రాసు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రణాళికలు వేసుకోవద్దు, శ్రమపడు, కష్టపడు. శ్రమను నీ ఆయుధంగా మార్చుకుంటే విజయాన్ని దేవుడు నీకు బానిసగా మారుస్తాడు. విజయం బానిస అవ్వాలనుకుంటున్నావు, మంచిదే. కష్టం నీలో ఉందా? శ్రమ నీలో ఉందా? ప్రయాస నీలో ఉందా? ఏమీ లేకుండా ఊరకనే వచ్చేయాలంటే ఏమీ రావు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సెల్ ఫోన్స్లో ఈ మధ్య యాడ్ వస్తుంది. డబ్బులు ఎవరికి ఊరకనే చెప్పాలి. డబ్బులు ఎవరికి ఊరకనే వస్తున్నాయా? మీకు రావు, ఎవరికి రావు. శ్రమ పడాలి, కష్టపడాలి. కష్టపడినప్పుడు నీ కష్టాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? యాకోబు జీవితం బహుభయంకరమైన పరిస్థితి. ఏంటో చెప్పనా? యాకోబు తన తండ్రి తనకు ఆస్తిని ఇచ్చాడా? ఇవ్వలా. యాకోబుకు తండ్రి ఇచ్చింది ఏంటో తెలుసా? ఒక ఎండిపోయిన కర్ర, ఒక కర్ర ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆ కర్ర? ఒరే నానా యాకోబు, మీ అన్న నిన్ను చంపేసేటట్టున్నాడు. ఈ కర్ర చేత్తో పట్టుకుని అరణ్య మార్గములో పద్మనారాముకి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు త్రోవలో తోడేళ్ళు వస్తాయేమో, కుక్కలు వస్తాయేమో, సింహాలు వస్తాయేమో. ఈ కర్ర నీ చేతిలో పట్టుకుని వాటిని తోలుకుంటూ వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపో అని పంపించాడు. తల్లిదండ్రులు ఏమివ్వలా. మీకు విషయం తెలుసా? ఆ పరిస్థితుల్లో ఆ కర్ర చేత్తో పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత భార్యలిద్దరి కోసం 7 ఏళ్ళు 14 సంవత్సరాలు బానిసత్వం చేస్తే తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు పద్మనారాములో ఉన్నాడు. ఉన్న తర్వాత 20 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరాడో తెలుసా? వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు, కానీ ఇప్పుడు బయలుదేరేటప్పుడు వెనకాల సైన్యం, భార్యలు, పిల్లలు, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు. అబ్బబ్బబ్బ ఎంత సంపద! అవన్నీ ఊరనే వచ్చినాయా? ఆయన అన్నట్టు డబ్బులు ఎవరికి ఊరకనే రావని ఊరనే వచ్చినాయా? ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో కదా. అవునా? ఎంత కష్టపడ్డాడో. ఆదికాండం మనం చదివితే దాంట్లో ఒక మాట ఉంటుంది. యాకోబు గారి మాట నాకు చాలా ఇష్టం. అయ్యా, నా కన్నుకు కునుకుపాటు రానివ్వకుండా కష్టపడ్డాను అయ్యా అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈరోజు కష్టపడ్డానికి ఇష్టపడదాం, శ్రమ పడ్డానికి ఇష్టపడదాం. శ్రమను మన ఆయుధంగా మార్చుకుందాం. విజయాన్ని నీకు దేవుడు బానిసగా మారుస్తాడు. హల్లెలూయా. 4వ మాట చూద్దాం, చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా
అతడు నేను వచ్చేదనని చెప్పాను. ఆమెను గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దైవజనుడా, ఏలినవాడా, మేము వెళ్ళటమే కదయ్యా, మాతో పాటు చెప్పాలి, మాతో పాటు నీవు రావాలి. మొట్టమొదటిగా విస్తరణను కోరుకున్నారు, వినయాన్ని నేర్చుకున్నారు, శ్రమను అలవర్చుకున్నారు. 4వదిగా దైవజనుడు తోడు కావాలంటున్నారు. దైవజనుడు అంటే ఎవరికి గుర్తు? యేసయ్య గుర్తు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అయ్యా, మేము వెళ్తాం మంచిదే, పని చేయడానికి మేము ఉన్నాం, అక్కడ నరకడానికి గొడ్డళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నా నీవు లేకపోతే మాకేదోలా ఉందయ్యా, నీవు మాతో చెప్పాలి, నీవు మాతో రావాలి. ఈరోజు ఎంతమంది కోరుకుంటున్నారు నువ్వు చేసే ప్రతి పనిలో యేసయ్య నీతో తోడు కావాలన్న వాళ్ళు ఒక్కసారి మీ కుడి హస్తం పైకెత్తి యేసయ్యతో చెప్తావా? యేసయ్యా, నాతో నీవు రావాలయ్యా. చేతులు పైకెత్తండి, మీ కుడి హస్తాన్ని పైకెత్తండి, మీ కుడి హస్తాన్ని పైకెత్తి యేసయ్యతో చెప్తావా? యేసయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా. చెప్పాలి, నోరారా చెప్పాలి. కోరుకుందాం, యేసయ్యని తోడు కోరుకుందాం. యేసయ్యా, నీ తోడు మాకు కావాలయ్యా. ఆమేన్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? యేసయ్య తోడు కోరుకుంటున్నారు. వాస్తవానికి ఎలీషా చిన్నమన్న మనిషి, ఒక గొప్ప ప్రవక్త, పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, ప్రవక్తగా కూడా పెద్ద ఆయన. అయితే అంత పెద్ద ఆయన్ని పనికాడికి తీసుకెళ్తే ఆయన ప్రక్కన అలా కూర్చుని ఉంటే వీళ్ళకి నవ్వుకోవడానికి, జోకులు వేసుకోవడానికి వీలు కుదిరిద్దంటారా? చెప్పాలి, వీలు కుదిరిద్దంటారా? నవ్వుకోగలుగుతామా? ఒక్కొక్కసారి కింద ఏదన్నా మేము మాట్లాడుకునేటప్పుడు అమ్మో అయ్యగారు ఉన్నారమ్మా అంటూ ఉంటారు వీళ్ళు కదా. ఆ మాట నేను బైబిల్ చదివేటప్పుడు నాకు గుర్తొచ్చింది. నిజమే కదా. ఒక మామూలుగా మనం కూర్చుని మాట్లాడుకునేటప్పుడే విశ్వాసులు భయపడతా ఉన్నారే, అలాంటప్పుడు ఒక ప్రవక్త పని స్థలములోనికి వచ్చి ఆయన కూర్చుని ఉంటే మాట్లాడుకోవడానికి కావచ్చు, లేకపోతే జోకులు వేసుకోవడానికి కావచ్చు, లేకపోతే పని చేసేటప్పుడు అప్పుడప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, అమ్మా అలాంటి మాటలు నవ్వు లేకపోతే మేము పని చేయలేమమ్మా అంటూ ఉంటారు కదా. అట్లా పనిచేసే టైంలో అలా జోకులు వేసుకోవడానికి కానీ పని చేయడానికి కానీ చాలా ఇబ్బంది కదా. ఆలోచించండి ఒకసారి, ఇబ్బంది కదా. అయినా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అయ్యా, నీవు మాతో ఉంటే మాకంతే చాలు. ఎన్ని ఉన్నా, కావలసిన సామాగ్రి ఉన్నా, కావలసిన మనుషులు ఉన్నా, అందరూ ఉన్నా, నీవు మాత్రం మాతో ఉంటే మాకు అదెంతో సంతృప్తినిచ్చిద్దయ్యా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ పాఠములో నుంచి, ఈ వచనంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? నీవు నీ నిత్య జీవితంలో ఏ పని ప్రారంభించినా, ఏ పని చేస్తున్నా, నీ ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు నీవేమని ప్రార్థన చేయాలో తెలుసా? ఒకవేళ ఇంతవరకు చాలామందికి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునే అలవాట్లు ఉండవు. వినండి, జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రమాదాలు తప్పిపోతాయి. ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళండి, ఎలా పడితే అలా వెళ్ళిపోకండి. బయటికి వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుని, ఈ రోజు నుంచి నేను చెప్పే మాట ఏంటంటే, మీరు బయలుదేరి వెళ్ళే ముందు, చెప్పులు వేసుకునే ముందు అయినా సరే, ఈవెన్ గుర్తొస్తే వెంటనే మీరేమని ప్రార్థన చేయాలో తెలుసా? దేవా, నేను వెళ్తున్నానయ్యా, నా పని సఫలపరచండి, నాతో నీవు రండి అయ్యా. నువ్వే పనికి వెళ్ళినా పర్వాలా, బడికి వెళ్ళే స్టూడెంట్వా పర్లా, దేవా స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, నాతో నువ్వు రాయ్యా. ఇంకా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే చెరువుల దగ్గరికి వెళ్తున్నావా, ఉద్యోగం కొరకు వెళ్తున్నావా, జాబు చేస్తున్నావా, లేకపోతే ప్రయాణం వివాహాలకు వెళ్తున్నావా, లేకపోతే వ్యాపారం కోసం వెళ్తున్నావా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పర్వాలేదు, కానీ ఎవరి తోడు కావాలో తెలుసా? యేసయ్య తోడు నీకు కావాలి. హల్లెలూయా. ఎవరి తోడు కావాలి? ఎవరి తోడు కావాలి? యేసయ్య తోడు కావాలి. మీకు ఒక విషయం తెలుసా? యోసేపు జీవితంలో దేవుని తోడుండబట్టి తండ్రి ప్రేమకు నోచుకోలా. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తల్లి ప్రేమ ఎటువంటిదో యోసేపుకు తెలియదు.
తండ్రి ప్రేమను నోచుకోలా, అన్నదమ్ములు పగబట్టి దూరం చేసేసారు. అన్నదమ్ముల ప్రేమకు నోచుకోలా, గ్రామస్తుల ప్రేమకు నోచుకోవాలా, బంధువుల ప్రేమకు నోచుకోవాలా. అందరినీ విడిచిపెట్టాడు, జన్మస్థలాన్ని విడిచిపెట్టాడు. తనంటే ఎవరో తెలియదు, ఆ ప్రజలు ఎవరో తెలియదు. దేశం మార్పు, రాష్ట్రం మార్పు, మాట మార్పు, అన్నీ మార్పు అయినా వేరే ప్రాంతానికి వెళ్ళిన, చెరసాలలోకి వెళ్ళిన యోసేపు మూలుగుతా ఉన్నాడయ్యా, ఎవరు నాకు తోడు లేకున్నా పర్వాలేదయ్యా, నీ తోడు నాకుంటే చాలయ్యా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరు తోడుని కోరుకున్నాడు? ఎవరు తోడుగా ఉన్నారు యోసేపుకి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ మాట ఆదికాండం 39:21 అంటాడు, అతడు చేయునదంతయు సఫలమైను. ఆ చెరసాల అధికారి కటాక్షం అంట ఎవరి మీద ఉందంట? యోసేపు మీద ఉంది. ఆ అధికారి కటాక్షం యోసేపు మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడనుకో, ఒకవేళ నువ్వు వెళ్ళేది కష్టమైన పరిస్థితేననుకో, శ్రమేననుకో, చిక్కుముడి వేడని పరిస్థితేననుకో, ఆయన నీకు తోడుగా ఉంటే వేడని చిక్కులన్నిటినీ విడదీసేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరి తోడు కోరుకోవాలి? ఎవరి తోడు కోరుకోవాలి చెప్పాలి? దేవుని తోడు మనకు కావాలి. దేవుని తోడు నీతో ఉంటే, ఒక భక్తుడు ఎలా అన్నాడు, దేవుని తోడు నీతో ఉంటేనంట సాధించలేని విజయం అనేది నీ ముందే ఉండదంట. హల్లెలూయా. ఏంటంట? దేవుని తోడు నీకుంటే సాధించలేని విజయం నీ ముందు ఉండదు, సాగిల పడని సమస్య కూడా ఉండదంట. ఏంటి? ఏ సమస్య అయినా నీకు సాగిల పడాల్సిందే, విజయం నీదే. హల్లెలూయా. అలాంటి విజయం కావాలంటే నువ్వేం కోరుకోవాలి? దేవుని తోడు కోరుకోవాలి. ఇంకొక విషయం చెప్పనా, దీంట్లోనే రెండో అర్థం చెప్పనా? దేవుని తోడు కోరుకోవాలి. రెండవదిగా అప్పుడప్పుడు దైవ సేవకులు, సేవకురాలు, విశ్వాసులు నీ ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉండేవారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? వచ్చినప్పుడు దైవజనుడు నీ ఇంట్లో అడుగుపెట్టి నీ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన నీ కుటుంబానికి, నీ బిడ్డలకి క్షేమాన్ని ఇచ్చిద్ది. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎవరి తోడు కావాలి? దేవుని తోడు కావాలి. దైవజనుడు నీ గృహములో అడుగు పెట్టాలి. వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు మాతో రావాలయ్యా, నీ వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం, నీ సన్నిధి మాకు కావాలి, నీ తోడు మాకు కావాలని అడుగుతూ ఉన్నారు. మోషే కూడా అదే అడిగాడు కదా. మోషేతో దేవుడు అన్నాడు, మోషే 6 లక్షల మంది యోధుల్ని ఇచ్చానయ్యా, వెళ్ళు అన్నాడు. అయితే మోషే ఏమన్నాడో తెలుసా? ఈ 6 లక్షల మంది నాతో రాపోయినా పర్వాలా, వీళ్ళంతా నాకొద్దు, నీ ఒక్కడివి నాతో ఉంటే సాధించలేని విజయం అనేదే ఉండదు, గెలవని రాజ్యమే ఉండదయ్యా, నీవు నాతో ఉంటే అంతే చాలయ్యా అన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? అందుకే ఒక భక్తుడు ఇలా పాట పాడాడు, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. హల్లెలూయా. ఏమంటున్నారు? నీవు మాతో వస్తే మాకంతే చాలు. ఆయన వస్తే దిగులుండదు, ఆయన వస్తే చీకటి ఉండదు, ఆయన వస్తే చింత ఉండదు, ఆయన వస్తే సమస్యే ఉండదు. హల్లెలూయా. ఏం కోరుకున్నారు వీళ్ళు? దేవుని తోడు కోరుకున్నారు. మొట్టమొదటిగా విస్తరణ కోరుకున్నారు, రెండవదిగా వినయాన్ని నేర్చుకున్నారు, మూడవదిగా శ్రమను అలవర్చుకున్నారు, నాలుగవదిగా దేవుని తోడును కోరుకున్నారు. ఇక ఐదవదిగా చూద్దాం. ఇంకా 2 పాయింట్లని టకటక చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఐదవదిగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఒకడు దూలము నరుకుచూ ఉన్నప్పుడు
గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. చాలు. ఈ 5వ మాట ఏం నేర్పిస్తుంది మనకి అని అడిగితే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాలను జాగ్రత్తగా కాపాడుకో. ఏంటి 5వదిగా ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాలను జాగ్రత్తగా కాపాడుకో. ఇక్కడ చెట్లు నరకడానికి వెళ్ళారు. చెట్లు నరకడానికి వెళ్ళినప్పుడు చేత్తో నరుకుతామా, చెట్లు గొడ్డలతో నరుకుతామా? చెప్పాలి. దేంతో నరుకుతాం? గొడ్డలతోనే కదా. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు, దైవజనుడు వచ్చాడు, దైవజనుడిని అలా కూర్చోబెట్టారు. చక్కగా వీళ్ళు మొదలు పెట్టారేక ఒకడంట దోలో నరకడం మొదలు పెట్టాడంట. నరుకుతా ఉండగా గొడ్డలికి కర్ర ఉండిద్ది కదా, గొడ్డలు ఎక్కడ ఉండిద్ది? ఎదరుండిద్ది, ఇనప ముక్క. అయితే నరుకుతా ఉండగా ఆ ఇనప ముక్క కాస్త ఊడి ఎక్కడ పడింది? నీళ్ళలో పడిపోయింది. జాగ్రత్తగా వినండి, నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయేసరికి ఈ వ్యక్తి ఇప్పుడు వాస్తవానికి ఏం చేయొచ్చు అంటే, చాలామంది నరుగుతున్నారు కదలే, నాకు ఇబ్బంది ఏముందని కొంచెం సేపు యాక్షన్ చేయొచ్చు కదా. కానీ జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక సత్యం చెప్తాను. ఎప్పుడైతే ఈ గొడ్డలి నరుకుతా ఉండగా నీళ్ళల్లో పడిపోయింది, ఈ నీళ్ళల్లో పడిన అనుభవం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు మనకు కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా దేవుడు మనల్ని ప్రేమించి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఏం ఆయుధాలు ఇచ్చాడు తెలుసా మీకు? మనకు ఆయుధాలు ఇచ్చాడు దేవుడు తెలుసా? ఏం ఆయుధాలు ఇచ్చాడో తెలుసా? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీకు ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. నీకు ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? విశ్వాసం అనే ఆయుధం. నీకు ఇవ్వబడిన ఆయుధం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే ఆయుధం. నీకు ఇవ్వబడిన ఆయుధం ఏంటో తెలుసా? భాషలు మాట్లాడే వరాలు. చాలామంది కొంతమంది పొందుకుంటున్నారా లేదా? దేవుడు మనల్ని ప్రేమించి కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చాడు. అయితే చాలామంది గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది అని చెప్పేనే దానికి కొన్ని సారాంశం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలామంది దేవుడు మనల్ని ప్రేమించి మనకివ్వబడిన ఆయుధాలను పోగొట్టుకుంటా ఉన్నారు. అర్థమైందా? ఏం చేస్తున్నారు? ఆయుధాలను పోగొట్టుకుంటా ఉన్నారు. విను జాగ్రత్తగా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీలో ఏ ఆయుధం పోయిందో నాకు తెలియదు, ఏ ఆయుధాన్ని పోగొట్టుకున్నావో కూడా నాకు తెలియదు. నెంబర్ 1, ప్రార్థన అనే ఆయుధాన్ని పోగొట్టుకున్నావేమో, విశ్వాసం అనే ఆయుధాన్ని పోగొట్టుకున్నావేమో, భక్తి అనే ఆయుధాన్ని పోగొట్టుకున్నావేమో, పరిశుద్ధత అనే ఆయుధాన్ని పోగొట్టుకున్నావేమో. జాగ్రత్తగా విను. అయితే దేవుడు అతనికి గొడ్డలు నరుకుతా ఉన్నప్పుడు ఆ మొక్క ఊడేటప్పుడు కొంచెం లూజ్ అయినట్టు సిగ్నల్ అర్థం కదా? ఎవరికైనా అర్థమైద్ది. అర్థం అవ్వగానే తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? అరే గొడ్డలి జారినట్టుంది అని దాన్ని సరి చేస్తారు. ఈ వ్యక్తి గొడ్డలి జారిన ప్రత్యక్షత కూడా లేకుండా నరుగుతానే ఉన్నాడు. అప్పుడు అది ఊడి నీళ్ళల్లో పడిపోయింది. దీని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో నీకు కొన్ని ఆయుధాలు ఇవ్వబడి, మన ఆయుధం ప్రార్థన. అయితే చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? అమ్మా, గతంలో రక్షణ పొందిన కొత్తలో, దేవుని నమ్ముకున్న కొత్తలో ఎంతసేపు ప్రార్థన చేసేదాన్నో, కొత్తలో ఎంత విశ్వాసంగా ఉండేదాన్నో, క్రొత్తలో ఎంత భక్తిగా ఉండేదాన్నో, కొత్తలో సమయానికి ముందే వచ్చేసేదాన్ని. క్రొత్త అంటున్నావండి, ఇప్పుడు నువ్వు చెత్త? నా ప్రశ్న అదే. గతములో, క్రొత్తలో పదే అదే మాటను వినియోగించి గతంలో ఎలా ఉండేదాన్ని, కొత్తలో ఎలా ఉండేదాన్ని, రక్షణ పొందిన క్రొత్తలో, దేవుని నమ్ముకున్న కొత్త తొలి గడియల్లో అంటున్నావంటే, క్రొత్త అని పిలుస్తున్నావంటే, ఇప్పుడు నీ ఆయుధం ఎక్కడో చెప్పాలి. నీ ఆయుధం ఎక్కడో పడిపోయింది, చెత్త అయిపోయింది నీ బ్రతుకు. విను జాగ్రత్తగా. ఏమంటున్నాడో తెలుసా? ఆ గొడ్డలి ఊడే జారే సిగ్నల్ అతనికి వచ్చిన ఆ ప్రత్యక్షత లేకుండా నరుగుతానే ఉన్నాడు. గొడ్డలి జారిపోయింది. ఈరోజు రక్షణ పొందిన నీవు, విశ్వాసిగా పిలువబడుతున్న నీవు, సేవకురాలుగా ఉన్న మేము, దేవుడు మనల్ని ప్రేమించి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు, ప్రత్యక్షతలు ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నామో తెలుసా? సాతానుడు, ఈ లోకములో మన శత్రువైన సాతాను నీ మీద దాడి చేయడం ముందు నీ ఆయుధాల మీద దాడి చేస్తాడు. ఎలాగో తెలుసా? ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసే టయానికే ఏదో ఒకటి పెడతాడు. ప్రార్థన చేసుకుందామన్నప్పుడే ఎవరొకరు వస్తారు.
ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఏదో ఒక ఫోన్ కాల్, ప్రార్థన టైంలో ఉన్నప్పుడే సాతానుడు ఒక వల వేస్తాడు నీకు. విను, అర్థం కావడానికి చెప్తున్నా, నేను అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. ప్రార్థన నీ ఆయుధాన్ని చెడగొడతాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని వాడు జార విడుస్తాడు. నీళ్ళల్లో, గొడ్డలి నీళ్ళల్లో ఎలా పడిందో ఈ లోకమనే నీళ్ళల్లో మన ఆయుధాలను కూడా ఏం చేస్తాడు? సాతాను పడేస్తాడు. ప్రార్థన ఇంకేం చేద్దాం అనిపించింది. విశ్వాసం, గతములో నువ్వు ఎలా ఉండేదానివో తెలుసా? ఎంత గొప్ప శోధన నీ మీదకి వచ్చినా గుండెల నిండా విశ్వాసం. నాకేంటి, నా ప్రభు అన్నాడు కదా, నా ప్రభువే చూసుకుంటాడు అని గుండెల నిండా విశ్వాసం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? ఆ విశ్వాసాన్ని కోల్పోయావు. ప్రార్థన జీవితంలో పడిపోయావు. నీ ఆయుధాలు లోకమనే నీళ్ళల్లో పడిపోయినాయి. నువ్వేం చేస్తున్నావో తెలుసా? విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ సమస్యను ఇలా పరిష్కరించుకోవాలని మనుషుల వైపు చూస్తున్నావు, డబ్బు వైపు చూస్తున్నావు, అధికారుల వైపు చూస్తున్నావు. ఏం చేద్దామా, ఏం చేయాలని నిన్ను నీవే టెన్షన్ చేసుకుంటున్నావు. నీ ఆయుధం ఎక్కడా? సాతానుడు నీ ఆయుధాన్ని దెబ్బ కొట్టాడు, నీళ్లలో పడిపోయింది. విను జాగ్రత్తగా. ప్రార్థన అనే ఆయుధాన్ని పడేసేవేమో, విశ్వాసం అనే ఆయుధాన్ని పోగొట్టుకున్నావేమో, పరిశుద్ధత అనే ఆయుధాన్ని పోగొట్టుకున్నావేమో. జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్ళినా నీ ఆయుధాన్ని గట్టిగా పట్టుకో. నీవు పనిచేసే స్థలాలలో కూడా నీ చుట్టుపక్కల అన్యులే ఉంటారు. వినండి జాగ్రత్తగా, నీ చుట్టుపక్కల అన్యులే ఉంటారు. అన్యుల ముందు దేవుని నామాన్ని అవమానపరచొద్దు. ఇది దేవుడు చెప్పమన్న మాట. ఎలా పడితే అలా మాట్లాడుకోవద్దు. పాటలైనా, ప్రార్థనైనా, దేవుని వాక్యమైనా ఎలా పడితే అలా డబల్ మీనింగ్లతో ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. మీ ఆయుధాలను పోగొట్టొద్దు. జాగ్రత్తగా వినండి. ఎక్కడ ఉన్నా నీ ప్రక్కన ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు నీ ప్రక్కన? యేసయ్య ఉన్నాడు. యేసయ్యకు మహిమ తెచ్చే విధంగా ఉన్నావా, లేకపోతే ఏడ్పించే విధంగా ఉన్నావా? నీ ఆయుధాలను పట్టుకుంటున్నావా, పడేసుకుంటున్నావా? విను జాగ్రత్తగా. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? బయట అన్య ప్రజల ముందు నీవెలా పడితే అలా వెచ్చలవిడిగా మాట్లాడితే నీ మాటలను బట్టి సాతానుడు పకాపకా నవ్వుతాడు. నా యేసయ్య ఏం చేస్తాడో తెలుసాయో? అన్యజనుల ముందు ఎందుకు నా నామాన్ని ఇలా దుఃఖపరుస్తున్నారని నిన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడేమో. విను జాగ్రత్తగా. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎన్నోసార్లు నేను ఏడుస్తూ ఉంటాను, ప్రభువా ఎవరిని బట్టి నువ్వు ఏడవకూడదయ్యా, ఎవరిని బట్టి కూడా నువ్వు దుఃఖపడకూడదయ్యా, ఎవరిని బట్టి కూడా నా కుమార్తెని బట్టి నేను ఏడుస్తున్నానని ఏడిస్తే అయ్యా నిన్ను ఏడ్పించేవారిగా మేము ఉండకూడదయ్యా, నిన్ను బాధపరిచేవారిగా మేము ఉండకూడదయ్యా, నిన్ను దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు. అన్యజనులలోకి మీరు వెళ్ళినప్పుడు మీ ఆయుధాలను గట్టిగా పట్టుకోండి. పడవేసేవారిగా ఉండొద్దు. సాతాను చేతికి దొరికిపోయేవారిలాగా ఉండొద్దు. అల్లరితో కూడిన ఆట పాటలు క్రైస్తవులకు తగవు, విశ్వాసులకు తగవయి. అది లోకంతో మనకు సంబంధం లేదు. విశ్వాసిగా ఉన్న నీవు అనేకులకు మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి మరొక వ్యక్తి మందిరానికి రావాలంటే బాప్తిసం తీసుకున్నా కూడా ఈ విధంగా అల్లరి మాటలు, చిల్లరి మాటలు, డబల్ మీనింగ్ డైలాగులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేనా వీళ్ళ పాస్టర్ గారు నేర్పేది అని అంటే పోయేది దైవజనుడు పరువు కాదు, దేవుని పరువు పోతుంది. జాగ్రత్త విను. వింటున్నావా? జాగ్రత్తగా వినాలి. నీ ఆయుధాలు ఎక్కడా? నీ ఆయుధాలు పడేసేవేమో. దేవుడు నిన్ను ప్రేమించి చాలా ఆయుధాలు ఇచ్చాడు. ప్రార్థన అనే ఆయుధం, విశ్వాసం అనే ఆయుధం, భక్తి అనే ఆయుధం, పరిశుద్ధత అనే ఆయుధం, పవిత్రత అనే ఆయుధం, పరిశుద్ధాత్మ అనే ఆయుధం కోల్పోయావేమో. జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, తొట్టిల్లిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావేమో, పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయావేమో, పడిపోయి ఇప్పుడు ఏడుస్తూ ఉన్నావేమో. అయ్యా ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నా ఆయుధాన్ని సాతానుడు దొంగిలించాడయ్యా అని ఏడుస్తూ ఉన్నావేమో. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా? గ్రహింపు లేక, ప్రత్యక్షత లేక, గొడ్డలి జారిద్దన్న జ్ఞానము లేక నరుకుతా ఉన్నాడు. జారి ఎక్కడ పడిపోయింది? నీళ్ళల్లో పడిపోయింది. ఇప్పుడు మనం కూడా, నీవు కూడా, నేను కూడా రక్షణ పొందే మంచిదే,
రక్షణ పొందే మంచిదే. నీకివ్వబడిన ఆయుధం నీ చేతిలో ఉందా? ప్రత్యక్షతను కోల్పోయావేమో, ఆత్మలో దిగజారిపోయావేమో, ఆత్మీయ స్థితిలో పడిపోయావేమో. నీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. బయటికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా ఉండొద్దు. మీ ప్రవర్తన మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ సంఘం? న్యూ యెరూషలేం మందిరం. ఆ మందిరంలో వాళ్ళు, ఆ సేవకుని కింద పెరిగేవాళ్ళు ఇంతలా మాట్లాడుతున్నారా అని ఒక్క మాట అంటే చాలు, పోయేది దైవ సేవకుడు పరువు కాదు, దేవుడు పరువు. అమ్మ వినండి జాగ్రత్తగా, నీ ఆయుధాలని కాపాడుకో. బైబిల్లో ఒక వ్యక్తి దేవుడు తనను విడిచిపెట్టాడన్న గ్రహింపు లేకుండా పాపం చేశాడంట. ఎవరో తెలుసా? సంసోన్. సంసోను మీద దేవుడు చాలా బలాన్ని ఉంచాడు, దేవుడు చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ సంసోన్ ఏం చేశాడో తెలుసా? వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడు, చేయకూడని తప్పు చేశాడు, చేయకూడని పాపం చేశాడు, తినకూడనివి తిన్నాడు, తాగకూడనివి తాగాడు. అయితే జరిగిందేంటో తెలుసా? భ్రష్టుడైపోయాడు. బలవంతుడవ్వవలసిన వాడు భ్రష్టుడుగా మార్చబడ్డాడు, దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ అతనిని ఎడబాసిందన్న ప్రత్యక్షత కూడా లేకుండా పాపపు మత్తులో ఉండిపోయాడు, గుడ్డివాడైపోయాడు. విను, అలాంటి పరిస్థితి రాకముందే నీవు చేసే పొరపాటును బట్టి, నీ నోటి మాటలను బట్టి ప్రతీదీ కూడా దేవునికి లెక్క చెప్పాలి. చెప్పాలా వద్దా? చెప్పాలా? మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు కూడా దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన రోజు ఉంది. ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు నిన్ను అడుగుతాడు, లెక్కలో తేలిపోతావు, జాగ్రత్త. ఇక్కడ ఆయుధం నరుకుతా ఉన్నాడు కానీ జారిందన్న ప్రత్యక్షత తెలియలా, గొడ్డలి పడిపోయింది. ఈరోజు విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయుధాలను పోగొట్టుకుంటున్నావేమో, ఆయుధాలను లోకమనే నీళ్లలో పడేసుకున్నావేమో, సాతానుడు చేతికి అప్పగించావేమో. ప్రక్కన వాడు నీ ఆయుధాలను పట్టుకుని నవ్వుతా ఉన్నాడు, ఒక ప్రక్కనేమో యేసయ్యో నా బిడ్డ ఆయుధాలను కోల్పోయిందని ఏడుస్తూ ఉన్నాడేమో. ప్రియ సహోదరి, మరలా పోగొట్టుకున్న ఆయుధాలను సంపాదించుకో. హల్లెలూయా. 6వ మాట చూద్దాం, చూడండి. 6వ మాట 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా నా మాటలు ముగించేస్తాను, సమయం అయిపోయింది. 2వ రాజులు 6:5. అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చిందని మొర్ర పెట్టాను. ఏంటంట? నా ఏలినవాడా, ఆ గొడ్డలు నాది కాదయ్యా, ఎరువుకు తెచ్చాను, నా దగ్గర లేకపోతే అప్పు తెచ్చుకున్నా నేను పక్కోడి దగ్గర, అది పడిపోయింది అయ్యా అన్నాడు. దీన్ని ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. చాలామంది పనిచేస్తున్నారు కదా, నేను ఒక్కడనే నరకపోతే ఇబ్బందా అని కొంచెం సేపు యాక్షన్ చేయొచ్చు ఆ వ్యక్తి. ఎందుకు? లోకంలో ఒక సామెత ఉంది, రాజుగారి కుమార్తె పెళ్ళికంట అందరూ పాలు తీసుకెళ్తున్నారు కదా, నా నీళ్లు పోతే నేను కూడా పాలు తీసుకెళ్ళినట్టు నీళ్లు తీసుకెళ్ళి పోతే ఆ పాలల్లో ఈ నీళ్లు కలిసిపోవా అన్నాడంటే ఒకడు. అలాగే అందరూ నరుకుతున్నారు కదా, నేను కూడా నరికినట్టు యాక్షన్ చేస్తే సరిపోదా అనుకోలే ఆ వ్యక్తి. యథార్థతను ప్రేమించాడు. యథార్థంగా వచ్చి అన్నాడు, అయ్యో దైవజనుడా, ఏలినవాడా, నా గొడ్డలి జారి నీళ్ళల్లో పడిపోయిందయ్యా, అది నాది కాదయ్యా, అది ఎరువుకు తెచ్చాను, వేరే వాళ్ళదయ్యా, అది నాది కాదని తనలో ఉన్నది యథార్థంగా దేవుని దగ్గర ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడు. ఈరోజు ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను, నీ ఆయుధాలను పోగొట్టుకున్నావేమో అని. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ ఏం పోగొట్టుకున్నారో నాతో చెప్పొద్దు, ఎక్కడ పోగొట్టుకున్నారో కూడా నాతో చెప్పొద్దు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పోగొట్టుకున్న వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చి అది పడిపోయిందయ్యా అని యథార్థంగా ఒప్పుకున్నాడే, ఆ మనసు నీలోకి రావాలి. మాటలో పడిపోయావా? చూపులో పడిపోయావా? చూడకూడనివి చూస్తా పడిపోయావా? చేయకూడనివి చేసి పడిపోయావా? తినకూడనివి తిని పడిపోయావా? ప్రార్థనా జీవితంలో అంచెలంచెలుగా శిఖరానికి ఎక్కాల్సిన నీవు అనగబడి ముందు మెట్టిలోకే దిగజారిపోయావా? ఎక్కడ పడిపోయావు? ఎలా పడిపోయావు? నేను అడగను, దేవునికి చెప్పు, అయ్యా ప్రార్థనలో నేను ఇలా పడిపోయానయ్యా,
గతంలో నిజంగా గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే నేను 10 నిమిషాలే నా ప్రార్థన జీవితం అయిపోయింది అయ్యా. ప్రార్థనలో పడిపోయాను. గతంలో విశ్వాసంగా ఉండే నేను విశ్వాసంలో కూలబడిపోయానయ్యా, అట్టడుక్కు చేరిపోయానయ్యా. నా విశ్వాసాన్ని మరలా బలపరుచయ్యాని. పోగొట్టుకున్న ఆయుధం, ఏ ఆయుధం నీలో నుంచి పోయిందో యథార్థంగా ఒప్పేసుకో దేవుని సన్నిధిలో. ఒప్పుకో, పర్వాలా. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? అతిక్రమములు ఒప్పుకొనివాడు, చెప్పాలి, ఒప్పుకుంటే దాచిపెట్టుకోవద్దు, కనికరించబడతావు. ఒప్పుకుని దేవుని సన్నిధిలో అతిక్రమాలు ఒప్పుకుని వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకో. అయితే ఇక్కడ చెప్పేదేంటో తెలుసా? 6వ మాట, అతను యథార్థంగా పోగొట్టుకున్న దాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు నీవు కూడా యథార్థంగా ఆధ్యాత్మిక జీవితంలో ఏది పోగొట్టుకున్నావో, ఏది లాస్ అయిపోయావో, ఏది కోల్పోయావో ఒప్పుకుంటే దేవుడు మరలా నీ ఆయుధాన్ని నీ చేతికిచ్చి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి విజయోత్సవముతో ఊరేగింపజేయబోతావన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నటించొద్దు. చాలామంది ఏం చేస్తారు? మా అంత పరిశుద్ధుడే లేడు మందిరంలో, మా అంత భక్తుడే లేడు మందిరంలో. నటించొద్దు. నటనా భక్తిని దేవుడు ప్రేమించడు. లోకంలో ఒక సామెత ఉంది, నిద్రపోయే వాళ్ళనైనా లేపొచ్చంట కానీ, చెప్పండి, నిద్రపోయే వాళ్ళనైనా లేపొచ్చంట కానీ నటించే వాళ్ళని నిద్రపోతేనేగా ఎంతసేపు లేపిన తర్వాత ఈడేం చేస్తాడని ఆడు యాక్షన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు లేవడు. ఎందుకు? వాడు పోయింది నిద్ర కాదు, నటన. భక్తిలో నటనంటే దేవునికి అసహ్యం, ఇష్టపడడు దేవుడు. నటనను ప్రేమించడు. నటన జీవితాన్ని ఆయన కోరుకోడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం తీయండి, 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో ఎఫెసులో ఉన్న సంఘంతో దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. నేను బాగానే ఉన్నాను కదా అని నటించి డ్రామాలు కొట్టొద్దు. నీ డ్రామాలు నా దగ్గర కాదు. ఎక్కడైనా చూడు, ఎక్కడైనా చేసుకో, ఏదైనా చేసుకో, నటించు, డ్రామా వేసుకో, చెల్లుబడేది, చలామణి అవుతావు. నా దగ్గర మాత్రం నీ నటన నేను ఒప్పుకోను. ఎఫెసులో ఉన్న సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ తొట్టిల్లిపోయావో, ఎక్కడ కూలబడిపోయావో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాల్సిన నీవు, ఆత్మతో నింపబడాల్సిన నీవు, ఆత్మావేశముతో ముందుకెళ్లాల్సిన నీవు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తొట్టిల్లిపోయావో యథార్థంగా ఒప్పుకో. ఈరోజు అయ్యా ఒప్పుకుంటున్నానయ్యా అని యథార్థంగా నీవు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పడిపోయిన నిన్ను మరలా పైకెత్తబోతావన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యథార్థంగా ఒప్పుకోవాలంట దేవుని సన్నిధిలో. నటించొద్దు. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఈ వ్యక్తి యథార్థంగా ఒప్పుకున్నాడు. చివరిగా లాస్ట్ పాయింట్లోకి వచ్చేసాం. 7వ పాయింట్, 2వ రాజులు 6వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుకుని ముగించుకుందాం. అదెక్కడ పడినను అడిగెను. ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా ఆ గొడ్డలి తేలేను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. చివరి మాటలోకి వచ్చేసాం మనం. ఇక్కడ ఏం పడింది? గొడ్డలి పడింది. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది? కొమ్మ వేయగా కొమ్మ తేలెను, గొడ్డలి మునిగెను అని మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఏముంది చెప్పాలి? మీ బైబిల్లో ఏం రాయబడింది? కరెక్ట్గా చదువుకోండి ఆ మాట. కొమ్మ వేయగా గొడ్డలి, వినండి జాగ్రత్తగా, ఈ మాటలో గొప్ప సత్యం ఉందో చెప్తాను వినండి. గొడ్డలి మునగాల్సింది గొడ్డలా కొమ్మ? చెప్పాలి. నీళ్లలో మునగాల్సింది గొడ్డలా కొమ్మ? నీవు నేను ఆరాధించే దేవుడు చిత్ర విచిత్రాలు చేసే దేవుడు. కొట్టాలి గట్టిగా చప్పట్లో. ఏంటంట మన దేవుడు ఎలాంటి వాడు? చిత్ర విచిత్రాలు చేసే దేవుడు. మునగాల్సిన
గొడ్డలేమో తేలింది, తేలాల్సిన కొమ్మేమో మునిగింది. విను జాగ్రత్తగా, అయిపోయింది. ఒక 5-10 నిమిషాల్లో ముగించబోతున్నాను నేను. ఇక్కడ ఆ వ్యక్తి యథార్థంగా దైవజనుడి దగ్గరికి వచ్చి, ఏలినవాడా, ఆ గొడ్డలు నాది కాదయ్యా, పక్కింటోడి ఎత్తుకొచ్చానయ్యా, అయితే అది జారి నీళ్ళల్లో పడిపోయిందయ్యా, అయితే అది ఎరువుకు తెచ్చానయ్యని యథార్థంగా ఒప్పేసుకున్నాడు. ఒప్పుకుంటే దైవజనుడు వచ్చి అంటున్నాడు, ఎక్కడ పడింది అని అడిగాడు. అయ్యా, ఈ ప్లేస్లోనే పడిపోయింది అన్నాడు. సరే, నువ్వు నరుకుతున్నావు కదా, చెట్టు నరుకుతున్నావు కదా, కొమ్మ ఉంది కదా నీ చేతులు అన్నాడు. ఉందయ్యా కొమ్మ అన్నాడు. వెంటనే ఆ కొమ్మని నీళ్ళల్లో వేయి అన్నాడు. నీళ్ళల్లో వేయి అనగానే అదే మనమైతే ఏం చేద్దాం తెలుసా, ఒక లిస్టు రాద్దాం. ఎలా అంటే, నా గొడ్డలి పోయి నేను ఏడుస్తుంటే పాస్టర్ గారిది ఏం పోయింది సొమ్ము, గొడ్డలు పోయే ఒకడు ఏడుతుంటేనంట, ఇంకోటి ఏదో పోయి ఒకటి ఏడ్చాడంటని, గొడ్డలి పోయేమో నేను ఏడుతుంటే అయ్యగారు ఏమంటున్నాడు, కొమ్మ నరికి దాంట్లో ఏమంటున్నాడు. కొమ్మ నరకాలంటే గొడ్డలు ఉండాలిగా, ఈయనకి అర్థం కాదా అని అందుమేమో. కానీ ఆ వ్యక్తి అలా అనలా. దైవజనుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెనువెంటనే ఆలస్యం చేయలా, మారు మాట్లాడలేదంట, చేతులు కట్టుకున్నాడు. ఏం చేయమంటావయ్యా, ఇక్కడేనయ్యా పడింది అన్నాడు. దైవజనుడు అన్నాడు, కొమ్మ ఇరగదీసి నీళ్ళల్లో వేయి అన్నాడు. ఎప్పుడైతే దైవజనుడి నోట నుండి ఆ మాట వచ్చిందో, ఈ వ్యక్తి, ఈ శిష్యుడు ఆ కొమ్మను నీళ్ళలో వేసాడో, అద్భుతం చెప్పనా, ఈ కొమ్మ చేపగాని ఈదుకుంటూ వెళ్ళినట్టు గొడ్డల దగ్గరికి వెళ్ళింది కిందకి. చేప ఈదుకుంటూ కిందకి వెళ్ళినట్టు ఈ నీళ్ళల్లోకి కొమ్మ వెళ్తే గొడ్డలి కింద పడిందే, ఇనప ముక్క నీళ్ళల్లో ఉందే, కిందున్న ఇనప ముక్క చేపగాని ఈదుకుంటూ పైకి వచ్చినట్టు పైకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విచిత్రం అండి. మునగాల్సిందేది, తేలాల్సిందేది. మునగాల్సిందేమో గొడ్డలి, తేలాల్సిందేమో కొమ్మ. అయితే నా దేవుడు చిత్రమైన కార్యాలు చేసే దేవుడు గనక ఎప్పుడైతే కొమ్మను వేయన్నాడో, కొమ్మను వేశాడో, వెంటనే ఈ కొమ్మ చేపలాగా రివ్వుని ఎదుకుంటూ గొడ్డల దగ్గరికి వెళ్ళింది. కింద పడిపోయి ఉన్న ఆ గొడ్డలి ఇనుప మొక్క ఈదుకుంటూ పైకి వచ్చింది. ఇప్పుడు చివరి మాట చదువు నాన్న, చివరి మాట చదువు. పడిపోయినది పట్టుకునేను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఏంటంట, ఈ కొమ్మ నీళ్ళల్లోకి వెళ్ళంగానే గొడ్డలి పైకి వచ్చింది. అసలు ఈ కొమ్మ ఎవరు? ఈ కొమ్మ ఎవరికి గుర్తుగా ఉంది అని అంటే, ప్రభువైన క్రీస్తుకు గుర్తుగా ఉంది. 2024 సంవత్సరాల క్రితం పాపములో, శాపములో, పాపపు ఊబిలో, పాపమనే బురదలో కూరుకుపోయావు నువ్వు. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి, ఆ కొమ్మ ఎలా కిందకి నీళ్ళల్లోకి వెళ్ళిందే, అలాగే పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీకోసం, నా కోసం సిలువ మ్రాను మీద మరణించాడు యేసయ్య. సిలువ కర్ర, ప్లాస్టికా చెప్పాలి మీరు? చెక్క, ప్లాస్టికా? కర్రే కదా. ఇక్కడ కొమ్మ కర్రే. ఈ కొమ్మ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ నిలువ కర్ర కిందకుందా, ఉందా? ఆ నిలువ కర్ర కిందకుంటే ఈ అడ్డకర్ర నీవు నేను గుర్తుగా ఉన్నాం. హల్లెలూయా. అర్థమైందా? ఆ నిలువ కర్ర ఏ విధంగా కిందకుందో, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన యేసయ్య ఈ భూలోకములో నీ కోసం, నా కోసం పడాల్సిన శ్రమలు పడ్డాడు, తినవలసిన దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఏ పాపము చేయలేదు. నీ కోసం, నా కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అడ్డకర్ర, నిలువ కర్ర, అడ్డకర్ర ఎత్తబడిందే. పాపపు ఊబిలో ఉన్న నిన్ను పైనుంచి కిందకు వచ్చి పైకి లేపాడు ఆయన. కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. పాపమనే ఊబిలో ఉన్న నిన్ను, శాపమనే ఊబిలో ఉన్న నిన్ను, నలిగిపోతున్న నిన్ను, అట్టడుగున దిగజారిన స్థితిలో ఉన్న నిన్ను పైకి లేపడానికి పచ్చి కొమ్మగా నా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పచ్చి కొమ్మ నీళ్ళలో వేయగానే గొడ్డలి పైకి తేలినట్టు పాపపు జీవితములో, శాపములో, లోకములో పడి ఉన్న నిన్ను నా యేసయ్య చూసి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి పడియున్న నిన్ను
చేయి పట్టుకున్నాడు. ఏడుస్తూ ఉన్నావు నీవు. ఏమని ఏడుస్తున్నావో తెలుసా? నా పాత రోత జీవితం బాగోలేదయ్యా, నా బ్రతుకు బాగోలేదు, ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నా స్థితి మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు, నా బ్రతుకు మంచిది కాదు, నా క్యారెక్టర్ మంచిది కాదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నన్ను ఎవరు చూడట్లా, నన్ను ఎవరు ఆదరించట్లా, నా స్థితి ఏంటయ్యా? నువ్వు ఏడుస్తూ ఉంటే ఏడుస్తున్న నిన్ను చూశాడు. ఏడుస్తున్న నిన్ను చూసి దేవాతి దేవుడి దగ్గరకు వచ్చి నీ భుజం మీద చేయేసి ఆనాడు గాయాలతో కొట్టబడిన ఆ వ్యక్తి దగ్గరకు దేవుడు వచ్చి ఏం చేశాడు? ఆ వ్యక్తిని పైకి లేపాడే, అలాగే నిన్ను కూడా నీ మీద చేయి ఉంచి నిన్ను పైకి లేవనెత్తి స్వస్థపరచి సార్వత్రిక సంఘములో నిన్ను ఒక మొక్కగా నాటాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అర్థమైనయా? 7 వచనాలు చదివించాను. 7 వచనాల్లో 7 పాఠాలు బోధించాను. నెంబర్ 1, విస్తరణను కోరుకుందాం, విధేయత నేర్చుకుందాం, శ్రమను అలవర్చుకుందాం, దేవుని తోడు కోరుకుందాం, ఆయుధాలను కాపాడుకుందాం, యథార్థంగా ఒప్పేసుకుందాం, కొమ్మైన క్రీస్తు పైన ఆధారపడదాం. ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో నాతో చెప్పొద్దు, యేసయ్యతో చెప్దాం. మోకరించుదామా? ఒక్క 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేసిన మాటలు ముగించేస్తాను నేను.